నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వ పరిస్థితి కాస్త అయోమయంగా గందరగోళంగా మారింది. అంటే ప్రభుత్వం చేపడుతున్నటువంటి కార్యక్రమాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ, నిర్వహిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో కాస్త పర్లేదు, బాగానే ఉంది. కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగులకు సంబంధించినటువంటి అంశంలో కాస్త ఇబ్బందికరంగా ఉంది అని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇటీవల మనం చూస్తున్నాం, టీచర్స్ రోడ్డెక్కారు, అలాగే విద్యుత్ ఉద్యోగులు రోడ్డెక్కారు. ఇప్పుడు తాజాగా ఆయా విభాగాల్లో పనిచేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా సమ్మెకు సమాయత్తం అవుతున్నారు. వారి యొక్క న్యాయపరమైనటువంటి డిమాండ్ల సాధనకై తప్పులేదు దాంట్లో. ఎందుకంటే కూటమి అధికారంలోకి రాకముందు ఏమైతే వాగ్దానాలు చేసిందో, హామీలు ఇచ్చిందో వాటినే అడుగుతున్నారు. ఈ వీడియో మీరు పూర్తిగా చూడండి. దయచేసి ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నెంబర్ 1 న్యూస్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అంశంలోకి వెళ్తే కనుక, కూటమి ప్రభుత్వం ఒక రకమైనటువంటి అనిశ్చితి, అంటే ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు అనుసరిస్తున్నటువంటి విధానాలు కావచ్చు, అవలంబిస్తున్నటువంటి విధానం ఏదైతే ఉందో దాన్ని తప్పుపడుతున్నారు. ఎందుకంటే పరిపాలనాపరమైనటువంటి అంశాలకు సంబంధించి ఉద్యోగుల పాత్ర ఎంతో కీలకం. అటువంటి వాటిలో కొన్ని ముఖ్యమైనటువంటి విభాగాలు ఉన్నాయి. ముఖ్యంగా మున్సిపల్ కావచ్చు, పోలీస్ కావచ్చు, రెవెన్యూ కావచ్చు, ఇలా చాలా, అంటే ఒక డిపార్ట్మెంట్ తక్కువని అంచనా వేయటానికి లేదు. ఏదైనా ప్రకృతి వైపరీత్యం కనుక సంభవిస్తే నిత్యం మనం చూస్తూ ఉంటాం. విద్యుత్ ఉద్యోగులు వారు చేసేటువంటి సేవ ఒక రకం సేవే, పోలీసులు సేవే, అలాగే హాస్పిటల్కి సంబంధించి వైద్యులు కావచ్చు, నర్సులు కావచ్చు, ఇలా రాష్ట్రంలో ఇవన్నీ కీలకమైనటువంటి విభాగాలు. కానీ మరి వారి పట్ల కూటమి ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్య ధోరణి కనబరుస్తుంది అంటే ఏమి అర్థం కాని పరిస్థితి. దానికి సంబంధించి రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. అంటే ఎన్నికలకు ముందు మేము ముఖ్యమయ్యాం, ఇప్పుడు మేము అవసరం లేదు ఈ ప్రభుత్వానికి. సరే, మేము అవసరం లేదు కదా, మేమేంటో చూపిస్తాం అని వారు భీష్మించుకొని ఒక రకమైనటువంటి విధానంతో వెళ్తున్నారు అనేది ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇక్కడ న్యాయపరంగా ఆలోచిస్తే వారు డిమాండ్ చేస్తున్న దాంట్లో తప్పు లేదు. మరి కూటమి ఎందుకు ఆలోచన చేయట్లేదు అనేది ఇక్కడ ముఖ్యమైనటువంటి పాయింట్. ఉదాహరణకు విద్యుత్ ఉద్యోగులు అంశానికి సంబంధించి నేను ఇప్పుడు టాపిక్ తీసుకున్నాను. విద్యుత్ ఉద్యోగులు గత కొంతకాలంగా శాంతియుత నిరసన పోరాటం చేస్తున్నారు వారి డిమాండ్ల సాధనకే. మరి ఇటువంటి సందర్భంలో ప్రభుత్వం తరపున ఒక సానుకూలమైనటువంటి స్పందన రావాలి ఆ సంస్థల ద్వారా. కానీ ఇక్కడ ఉద్యోగులకు ఎక్కడా కూడా న్యాయం జరగట్లా. గత నెలలో 15వ తారీఖు నుంచి 22 వరకు దశల వారీగా ఆందోళన చేశారు. అప్పుడు కూడా కనీసం ప్రభుత్వం స్పందించలా, చర్చలు జరపలేదు. అయితే ఇక్కడ ముఖ్యమైనటువంటి పాయింట్, ఇటీవల చలో విజయవాడకు పిలుపునిచ్చినటువంటి ఉద్యోగులు పెద్ద ఎత్తున వచ్చారు. భారీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా వారు తమ వాయిస్ని వినిపించారు. మరి ఇటువంటి సందర్భంలో హుటాహుటిన మేము చర్చలు జరుపుతాము, మీకు న్యాయం చేస్తాం అని చెప్పి సోమవారం చర్చలు జరిపారు. దాదాపుగా 3 గంటల పాటు. కొన్ని మాత్రమే వారు యాక్సెప్ట్ చేసే విధంగా ఆ చర్చల ఫలితం ఉంది. సరే, వారు ఒప్పుకోలేదు. యాజమాన్యానికి సంబంధించినటువంటి వాటిల్లో కూడా వారు మళ్ళీ చర్చలు జరపాల్సినటువంటి అవసరం ఉంది అన్నారు. 15వ తేదీ నుంచి మేము సమ్మెకు పిలుపునిస్తున్నాం అన్నారు. ఇలాంటి సందర్భంలోనే మళ్ళీ చర్చలు జరిగాయి. 7 గంటల పాటు జరిగినటువంటి చర్చల్లో మంగళవారం దానికి సంబంధించి ఎక్కడా కూడా ఒక క్లారిటీ లేదు. వీళ్ళేమీ గొంతెమ్మ కోరికలు కోరడం లేదు. ఏదైతే తమకు రావాల్సినటువంటి వాటినే వారు అడుగుతున్నారు. పెండింగ్లో ఉన్నటువంటి డిఏలు కానీ, బకాయిలు కానీ,
మెడికల్ హెల్త్ అంశానికి సంబంధించినటువంటి బిల్స్ కానీ వీటన్నిటిని. కానీ ఎక్కడా కూడా ప్రభుత్వం ముందడుగు వేయట్లే. కాంట్రాక్ట్ ఉద్యోగులు వారిని రెగ్యులరైజ్ చేయాలి అనే డిమాండ్ కూడా ఉంది, అది కూడా చేయట్లే. మరి ఎన్నికలకు ముందు మాట ఇచ్చారు, మాకు ఓట్లు వేయండి, మమ్మల్ని అధికారంలోకి తీసుకురండి, మీకు మంచి చేస్తాం, మీకు మేలు చేస్తాం, ఈ రకమైనటువంటి ప్రకటనలు చేశారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగుల తీరు భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిపోయినట్లే అయిపోయింది. దీనికి సంబంధించి 17వ తేదీన మళ్ళీ చర్చలు జరుపుతాం. అంటే ఏ రకమైనటువంటి విధానంలోకి వెళ్ళిపోయారు. రాష్ట్రంలో మనం కాంతి వెలుగుల మధ్య పనిచేయాలంటే విద్యుత్ ఉద్యోగుల పాత్ర, వారి యొక్క రోల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏదైనా వర్షం వస్తే 5 నిమిషాలు కరెంటు పోతే మనం ఇంట్లో ఉండలేని పరిస్థితి. ఇటువంటి క్రమంలో విద్యుత్ ఉద్యోగుల సంక్షేమాన్ని అర్థం చేసుకొని వారి కోసం చేయాల్సినటువంటి ఈ ప్రభుత్వం ఎందుకు ఈ విధంగా విస్మరిస్తుంది, వారి వెల్ఫేర్ని పక్కన పెడుతుంది అనేది కీలకమైనటువంటి పాయింట్కి మారింది. 17వ తేదీన కనుక చర్చలు ఫలప్రదం కాకపోతే అదే రకమైనటువంటి ప్రభుత్వం తరపున యాజమాన్య సంస్థలు ఏవైతే ఉన్నాయో వారు ఒక పాజిటివ్ వేలో కాకుండా నెగిటివ్గా రిజల్ట్ ఉంటే చాలా పెద్ద ఎత్తున మేము ఉద్యమం చేస్తాం అని ఉద్యోగ సంఘాలకు సంబంధించినటువంటి జేఏసీ పిలుపునిచ్చింది. చాలా కీలకమైనటువంటి పరిణామంగా మారింది. దీనికి సంబంధించి రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా మాకు న్యాయం జరగకపోతే మేమేంటో ఈ కూటమి ప్రభుత్వానికి తెలిసొచ్చేలా చేస్తాం అని. దీనికి సంబంధించి మనకి శ్రీకాకుళం నుంచి దీనికి సంబంధించి ఈ విద్యుత్ ఉద్యోగులకు సంబంధించినటువంటి జేఏసీ నాయకులు గోపి మనకు ఉన్నారు. ఆయన అభిప్రాయాన్ని తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం. అసలు ఏ విధంగా కార్యాచరణ ఉండబోతుంది, దానికి సంబంధించి ముఖ్యమైనటువంటి అంశంగా మారింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పడుతున్నటువంటి బాధలు కానీ ఇబ్బందులు కానీ, ముఖ్యంగా ఇందులో విద్యుత్ ఉద్యోగులు దాదాపుగా 70,000కు పైగా ఉన్నారు. రెగ్యులర్ అలాగే కాంట్రాక్ట్ బేసిక్న పనిచేస్తున్నటువంటి వారు. వారి సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలి, దిగి రావాలి అనే దాని మీద గోపి గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే గోపి గారు. 2 దఫాలుగా చర్చలు జరిగాయి. దానికి సంబంధించి ఎక్కడా కూడా ఒక సానుకూలమైనటువంటి స్పందన అయితే రాలేదు యాజమాన్యాల దగ్గర నుంచి. 17వ తారీఖున మళ్ళీ చర్చలు అంటున్నారు. అంటే ఎలా చూడాలి, అసలు మీ డిమాండ్స్ను ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదంటే మీరేం చెప్తారు సార్? సార్ ముందుగా నాకు ఈ అవకాశం కల్పించిన నెంబర్ 1 ఛానల్కి ముందుగా నా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మేనేజ్మెంట్ కూడా నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్. థ్యాంక్ యూ సార్. ఈ 2 సార్లు జరిగిన దఫాలు జరిపిన ఏపీ జేఏసీతో చర్చలు జరిగిన మేనేజ్మెంట్ మొండి వైఖరి నశించాలి. గాలిలాగా తితిలి తుఫాన్ అయితే కానీ, తుఫాన్లో సైక్లోన్ అయితే కానీ పెట్లతో రాలిపోతున్నా కూడా ఈ మేనేజ్మెంట్ కి కనమాటలు అసలు నివ్వెత్తు కూడా చూడట్లేదు అనిపిస్తుంది మాకు. ఇన్నిసార్లు చెప్పట్లేదు మా తారీ న్యాయమైన డిమాండ్లు సార్, న్యాయమైన డిమాండ్లు కూడా మాకు కోరికలను తీర్చిపోతే ఈ మేనేజ్మెంట్ మేము ఏమనాలో తెలియదు, ఈ ప్రభుత్వానికి ఏమనాలో మాకైతే అర్థం కావట్లేదు సార్. 24/7 చేస్తున్న ఈ ఏరియా చూస్తున్న ఇంటికి వెళ్తామో లేదు తెలియని పరిస్థితుల్లో ఉన్న కాంట్రాక్ట్ కార్మికులుగా అయితే ఏమని, మా ఓఎండ్ స్టాఫ్ రెగ్యులర్ స్టాఫ్ అయితే ఏమని బతుకులు మాత్రం అయోమ గోచంలో ఉన్నాయి సార్. నిరసనమై ఈ మధ్యలో రాష్ట్రంలో జరిగిన యాక్సిడెంట్లు అయితేనేమి కానీ అసలు మా కుటుంబాల్లో కూడా అసలు వెలుగనేది నింపలు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వెలిగి చూస్తాం అనుకున్నాం తప్ప కానీ వెలుగులు అయితే నేను చూడలేదు సార్. ఎంత భయంకరమైన వార్తలు మాత్రం చాలా భయంకరం ఉంది సార్. 2 సార్లు చర్చలు మేము సానుకూల నిర్ణయం వస్తుంది అనుకున్నాం కానీ తప్ప కానీ ఈ కూటమి ప్రభుత్వం మాకు సానుకూల నిర్ణయం మాత్రం మాకు తెలియదు, చాలా అన్యాయమే చేస్తుంది సార్. నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను సార్ ప్రభుత్వానికి మాత్రం. మా ప్రభుత్వాన్ని జోక్యం చేసుకొని ఈ జోక్యం చేసుకున్న తర్వాత మన న్యాయమైన డిమాండ్ లేదు సార్. మేము ఏం పెద్ద గుంటెత్తులు కోరికలు కోరలేదు సార్, న్యాయమైన కోరికలు కోరాం సార్. న్యాయమైన కోరికలు సార్. మేమేమి పెద్ద మీ మీద సార్ మాకు సమాన పనికి సమాన మేత కాంట్రాక్ట్లు కల్పించమని చెప్పాం సార్. అలాగే 2019లో రిక్రూట్మెంట్ అయిన ఎనర్జీ జేఎల్ఎం గ్రేట్ అనేది న్యాయమైన కోరిక సార్. అది తొలి పాత పద్ధతి ప్రకారం జేఎల్ఎం ఏవైతే ఉన్నాయో అవి రెగ్యులర్ గా చేయమని చెప్తున్నారు సార్. మీ న్యాయమైన కోరికలు కూడా తీసుకొచ్చి గవర్నమెంట్ మేము ఏమనాలి సార్, కూటమి ప్రభుత్వాన్ని అధికారం వచ్చిన తర్వాత వెంటనే రెగ్యులర్ చేస్తామని చెప్పిన ఈ కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఎక్కడికి ఏమయ్యిందని నేను ప్రశ్నిస్తున్నాను సార్ ఈ కూటమి ప్రభుత్వానికి.
గోపి గారు, ఇప్పుడు సాధారణంగా ఈ కారుణ్య నియామకాలకు సంబంధించి పాజిటివ్గా అంగీకరించినటువంటి యాజమాన్యాలు ఆ ఒక్క దానికే అంగీకారం తెలపడం ఏంటి? మిగిలినవి చాలా ఉన్నాయి. మీరు చెప్పినట్లు కాంట్రాక్ట్ ఎవరైతే ఉన్నారో కార్మికులు, ఉద్యోగులు, వారిని రెగ్యులరైజ్ చేయాలి, అలాగే పెండింగ్లో ఉన్నటువంటి వాటిని అన్నింటినీ రిలీజ్ చేయాలని మీరు డిమాండ్ చేస్తున్నారు. కానీ ఏదో చర్చలు జరిపాం, చర్చల పేరుతో మోసం చేసే విధంగా ఈ యొక్క యాజమాన్యాలు కానీ కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుంది అనేది మీరు పెద్దగా దాన్ని పాయింట్అవుట్ చేస్తున్నారు, డిమాండ్ చేస్తున్నారు. మీ పోరాటంలో కానీ మీ న్యాయబద్ధమైనటువంటి ఉద్యమంలో న్యాయం ఉంది, ఖచ్చితంగా మీకు న్యాయం జరగాలి. కానీ మరి కూటమి ప్రభుత్వం ఈ రకంగా వ్యవహరించడం పట్ల జేఏసీ ఏ రకమైనటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ముఖ్యంగా 17వ తేదీ ఇంకా కొంత సమయం ఉంది కాబట్టి సానుకూలమైనటువంటి రెస్పాన్స్ వస్తుందనే ఆశాభావం మీలో ఉందా? సార్ ఖచ్చితంగా ఉంది సార్. మా న్యాయమైన డిమాండ్ సార్. కాంట్రాక్ట్ కార్మికులు తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా అయితే జరుపుతున్నారో మా రాష్ట్రంలో ఇవ్వడానికి ఏమైంది సార్? మా తాలూకా కష్టాన్ని అంతా చూసి తప్ప దాన్ని వేరే విధంగా మళ్ళిస్తున్నారు తప్ప దీన్ని సిబిఐ ఎంక్వైరీ కూడా గవర్నమెంట్ ఇయ్యించాలి. మా న్యాయమైన డిమాండ్ కూడా అది యాక్చువల్ గా చేసి తీరాలి సార్. 17వ తేదీన మా న్యాయమైన డిమాండ్, మా న్యాయమైన కోరికలు ఖచ్చితంగా తీరినేలా మేము షట్ డౌన్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం సార్. మా కార్మికులంతా పట్టుదలతో ఉన్నారు సార్. ఇదంతా విజయవాడలో నడి రోడ్లు ఒడ్డున 60,000 మంది పైకికులు ప్రతి ఒక్కరు కూడా వచ్చేసి ఈ స్ట్రైక్ లో పాల్గొనాలంటే ఎంత ఖర్చు మీద ఉన్నారు చూడండి సార్. 25 సంవత్సరాల నుండి కూడా ఈ సమస్యలు అలాగే ఉన్నాయి తప్ప కానీ ఏ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. మరి కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన వెంటనే మా సమస్యలను క్లియర్ చేస్తారని కూడా ఇప్పటికీ దగ్గర సంవత్సరాలు అయిపోయింది సార్. అది కూడా క్లియర్ అయిపోయింది. చాలా అన్యాయం సార్. నేను గట్టిగా ప్రశ్నిస్తున్నాను సార్. ఈ కోర్టు పవన్ కళ్యాణ్ గారు అయితే చంద్రబాబు మా తాలూకా విద్యుత్ ఉద్యోగుల సమస్యలు క్లియర్ చేయాలని మనస్ఫూర్తిగా ఆ గవర్నమెంట్ కోరుకుంటాను సార్. అలాగే మీ ఛానల్ తరఫున కూడా మీ మేనేజ్మెంట్ కూడా నేను కోరుకుంటాను సార్. తప్పకుండా గోపి గారు, మీకు న్యాయం జరగాలి. ఎందుకంటే సామాన్య ప్రజలకు అలాగే ఉద్యోగులకు ప్రభుత్వానికి సంబంధించి ఒక వారధిగా మేము పనిచేస్తున్నాం. ఉద్యోగుల సమస్యలు కానీ, విద్యార్థుల సమస్యలు కానీ, నిరుద్యోగుల సమస్యలు కానీ మేము ఎలివేట్ చేస్తున్నాం. ఎందుకనంటే ఈ ప్రభుత్వానికి కనువిప్పు కలగాలి. ఎలా అయినా సరే మీలాంటి వారి ఆవేదన ఈ సమాజానికి తెలియజేయాలి. అట్ ద సేమ్ టైం ప్రభుత్వానికి కూడా తెలియజేసి మీకు న్యాయమైనటువంటి ఆ యొక్క న్యాయం జరగాలి. ఖచ్చితంగా మీలో మీ ఏదైతే ఐక్యత ఉందో ఆ ఐక్యతను డిస్టర్బ్ చేయాలని చాలామంది ప్రయత్నం చేస్తున్నారు. కానీ మీరు చేస్తున్నటువంటి పోరాటం కానీ, ఉద్యమం కానీ అది ఒక ఫ్రూట్ఫుల్గానే ఉండాలి, ఫలప్రదం కావాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఎంత దారుణం సార్ మా బతుకులు. ఎస్ఓపి నామ్స్ అని చెప్పేసి మేము నిరంతరం ఒక స్టాఫ్కి రిక్రూట్మెంట్ చేయకుండా ఎస్ఓపి నామ్స్ అని ఒక లేట్ అయితే 2 గంటలు లేట్ అయితే ఎస్ఓపి నామ్స్ అని 100 రూపాయలు కట్ చేసుకున్న మా బతుకులు అన్యాయం చేస్తున్నారు సార్. ఎంత అన్యాయం సార్. మా జీవితాల్లో వెలుగులు నింపారు సార్ ఈ మేనేజ్మెంట్, ఈ ప్రభుత్వం. కన్నెత్తి కూడా చూస్తే ఎంత పెట్టల్లో రాలిపోతున్నారు సార్. మనుషులు చూస్తుంటే భయం వేస్తాం సార్. అంత అన్యాయం సార్. విద్యుత్ ఉద్యోగుల్లో వెలుగులు ఇచ్చే మేము మా బతుకుల్లో అన్యాయం చేస్తారని ఎప్పుడు ఊహించుకోలేదు సార్. నేను వచ్చి డిపార్ట్మెంట్ కి వచ్చి 6 సంవత్సరాలు అవుతుంది సార్. 7 సంవత్సరాలు అడుగు పెట్టాం సార్. చూస్తే భయం కూడా మాత్రం సార్. గాల్లోనే అలాగా కాలిపోయే మనుషులు ఉన్నారు సార్. ఎంత దారుణం సార్, ఎంత దారుణం సార్. మా జీవితాల్లో మాత్రం 24 ఒక ఇంటికి వెళ్తే పిల్లలతో ఆడుకోలేని పరిస్థితి సార్ మా బతుకులు. అయ్యం గోచండి బయట అనుకుంటారు కదా తప్ప సరే మా బతుకులు అన్ని చాలా కష్టం సార్. బట్ డిపార్ట్మెంట్ ఎందుకు మన 2 సార్లు చర్చలు కూడా జరిగినా కూడా మన ఎందుకు అంత కన్నెత్తి కూడా సానుకూల నేరం చేయట్లేదు నేను ప్రశ్నిస్తాను సార్. గవర్నమెంట్ నెక్స్ట్ 10వ తేదీన జరిగే చర్చలో కంపల్సరీ మా న్యాయమైన డిమాండ్లు అన్ని కూడా ఒప్పందం పక్కాగా అమలు చేయాలని మనస్ఫూర్తిగా మీ టీవీ తరఫున నేను కోరుకుంటున్నాను సార్. తప్పకుండా గోపి గారు, థ్యాంక్ యూ. మీ ఏదైతే మీ న్యాయమైనటువంటి డిమాండ్స్ అన్నింటిని కూడా ఫుల్ఫిల్ చేయాలి, నెరవేర్చాలని కూటమి ప్రభుత్వం తరఫున ఖచ్చితంగా మీకు న్యాయం జరగాలి. మేము సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ తరఫున మేము దాన్ని ప్రత్యేకంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాం. ఈ దీపావళి నిజంగా 17వ తారీఖున జరిగేటువంటి చర్చలు ఖచ్చితంగా సఫలం కావాలి, విఫలం కాకూడదు. ఇంకోసారి మీ ఛానల్ తరఫున ప్రజలకు ఇంకోసారి వివరిస్తున్నాను సార్. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో 2 వ్యవస్థలు తీసుకొచ్చి ఒక డివైడ్ చేయడం కరెక్ట్ కాదు సార్. 30 సంవత్సరాలు మా సర్వీస్ లో ఉన్నప్పుడు ఒక 20 సంవత్సరాలు తండ్రి చచ్చిపోతే 10 సంవత్సరాలు ఇంకో సర్వీస్ అనేది ఒక మళ్ళీ తాలూ ఫ్యామిలీకి మళ్ళీ 15,000 బేసిక్ శాలరీ ఇచ్చేయడం ఏంటి సార్? అది ఎలా బతుకుతారు సార్ ఫ్యామిలీ? ఇప్పుడు మా వ్యవస్థ కూడా అలాగే తీసుకొచ్చారు సార్. సచివాలయం రిక్రూట్మెంట్ చెప్పేసి 2 వ్యవస్థలు పనిచేయించి లాస్ట్ కి ఆ 15,000 రూపాయలకి శాలరీకి పనిచేయించడం ఎంతవరకు కరెక్ట్ సార్? సానుకూలమైన నిర్ణయం రావాలని మనస్ఫూర్తిగా యజమాని గట్టిగా ఖండిస్తున్నాను సార్. ఓకే, తప్పకుండా అండి. ఈ దీపావళి మీ విద్యుత్ ఉద్యోగుల్లో మరింత వెలుగులు నింపాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఖచ్చితంగా మీకు న్యాయం జరగాలి. ఈ కూటమి ప్రభుత్వాన్ని మీ తరపున
మేము కూడా వారిని విన్నవించుకున్నాం, ప్రాధేయపడుతున్నాం. ఖచ్చితంగా మీకు న్యాయం జరగాలి, న్యాయం జరుగుతుంది. థ్యాంక్ యూ గోపి గారు, మీ అభిప్రాయాన్ని తెలియజేస్తాను. తప్పకుండా సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఇదండి పరిస్థితి. అంటే వారు పడుతున్నటువంటి ఆవేదన అలా ఉంది. ఎప్పుడు మేము ఇంటికి వెళ్తామో తెలియనటువంటి పరిస్థితి. ప్రాణాలతో మేము ఉంటామా, మా డ్యూటీలు అటువంటివి అని విద్యుత్ ఉద్యోగుల ఆవేదన అది. నిజంగా మరి ఎందుకు ఇలా నిర్లక్ష్యమైనటువంటి అలసత్వం అలా ప్రదర్శిస్తుందనేది తెలీదు. ఇప్పటికైనా 17వ తారీఖున జరిగేటువంటి చర్చలు వారి జీవితాల్లో ఒక నూతనమైనటువంటి వెలుగు అనేది రావాలి. ఖచ్చితంగా వారంతా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. దీపావళి ముందు జరుగుతున్నాయి చర్చలు, మాకు ఖచ్చితంగా ఇదొక గ్రేట్ అచీవ్మెంట్గా మేము ఫీల్ అవుతున్నాం అని. ఎందుకంటే వారు మన డిమాండ్స్ అన్నీ ఒప్పుకుంటారు. మేమేమి గొంతెమ్మ కోరికలు కోరడం లేదు, న్యాయమైనటువంటి వాటినే అడుగుతున్నాం. కూటమి ఎన్నికలకు ముందు మాకు ఇచ్చినటువంటి హామీలు కానీ వాగ్దానాలు కానీ వాటినే మేము చేయమని అడుగుతున్నాం. కాబట్టి మీ ద్వారా మేము ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం అని చెప్పి జేఏసీ నాయకులు గోపి గారి మనం మాట్లాడినటువంటి తీరు చూసాం. ఖచ్చితంగా మేము మరొకసారి ఈ కూటమి ప్రభుత్వానికి, విద్యుత్ రంగ సంస్థలకు సంబంధించినటువంటి యాజమాన్యాలకి రిక్వెస్ట్ చేస్తున్నాం. వారి బాధను అర్థం చేసుకోండి. వారి ఆవేదన, ఆక్రందన, ఆందోళన ఏదో రోడ్డెక్కి ఆందోళన చేసినంత మాత్రాన వారిని విలన్లాగా చూడొద్దు. వారి కుటుంబాలు, వారిపై ఆధారపడినటువంటి వారిని వారు పెంచుకోవాలి, పోషించుకోవాలి. కాబట్టి ఇప్పటికైనా స్పందించి వారికి న్యాయం జరుగుతుందని మనం ఆశాభావాన్ని వ్యక్తం చేద్దాం. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.